బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు సైఫ్ పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సైఫ్ కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి చేశాడు. ముంబైలోని లీలావతికి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ని తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. సైఫ్ అలీ ఖాన్ పై కత్తులతో దాడి చేసినటువంటి దుండగులు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలు కావడంతో లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినటువంటి ఘటన ముంబైని మొత్తం ఒక్కసారిగా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇంట్లోకి చొరబడ్డటువంటి దుండగులు సైఫ్ పై కత్తులతో దాడి చేయడమే కాకుండా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి ఆయన లీలావతి ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి సైఫ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి ముంబై పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టుగా ముంబై పోలీసులు చెప్తారు. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడ్డటువంటి దొంగ ఈ దొంగతనానికి ప్రయత్నించేటువంటి క్రమంలో అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన పైన దాడి చేశారు. మొత్తం 6 చోట్ల ఆయన గాయాలయ్యాయి. 6 చోట్ల గాయాలతో పాటు వెన్నుపూస పక్కన 2 బలమైనటువంటి కత్తిపోట్లు ఉన్నాయి. దాంతో ఆయనకు శస్త్రచికిత్స అయితే ప్రస్తుతానికి ముంబై లీలావతి ఆసుపత్రిలో కొనసాగుతూ ఉంది. వెంటిలేటర్ పై ఆయన ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతోంది. వెంటిలేటర్ పై చికిత్స పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఆసుపత్రి వర్గాలు పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ కు మొత్తం 6 చోట్ల తీవ్ర గాయాలైనట్టుగా ఆసుపత్రి వైద్యులు చెప్తా ఉన్నారు. ముంబై లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతానికి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఈ దాడి జరిగింది. దాడిలో ఒకే ఒక్క దొంగ ఉన్నట్టుగా ప్రస్తుతానికి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ దాడి జరపడమే కాకుండా బలమైనటువంటి షార్ప్ గా ఉన్నటువంటి కత్తితో మొత్తం 6 చోట్ల దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ ఒక్కరే ఈ దాడిలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులకు ఎవరికి ఏం కాలేదు. దొంగను గమనించి ఆయన పట్టుకునేటువంటి క్రమంలోనే ఇది జరిగినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే కేసు నమోదు చేశారు. విచారణలో బాగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. ఆయన శస్త్రచికిత్స తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ముంబై లీలావతి ఆసుపత్రికి సైఫ్ అలీ ఖాన్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ముంబై లీలావతి ఆసుపత్రి. ఇన్సిడెంట్ జరిగి దాదాపు 8 గంటలు కావస్తుంది. కానీ ఎవరు కూడా దీనిపైన పోలీస్ అధికారులు స్పందించలేదు. ప్రస్తుతానికి మాత్రం ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. 2 చోట్ల వెన్నుపూస భాగంలో గాయాలు కావడంతో దానికి సంబంధించినటువంటి చికిత్స అయితే కొనసాగుతుంది. దీని తర్వాత ఆయన పైన హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. శోభన్, రైట్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు సైఫ్ పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సైఫ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు సైఫ్పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సైఫ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.